శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 136వ భాగము. జటాయువు గురించి మొదటి వివరణ. జటాయువు ఒక ముసలిగద్ద. ఇంతకు ముందు తనకు దశరథునితో ఉన్న మైత్రిని పురస్కరించుకొని సీతాదేవి రామలక్ష్మణ విహీనమైనప్పుడు ఆమెను రక్షిస్తానని రామచంద్రస్వామికి అత్యుత్సాహంతో మాటిచ్చాడు. మాటైతే అప్పుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు సీతాదేవిని సంరక్షణ కావించాలంటే తాను ఎదుర్కోవలసింది లోకవిద్రావణుడైన రావణాసురుని. దశకంఠుడు మహాబలవంతుడు, వజ్రసదృశ కవచోపేతుడు, ఖడ్గచాపధరుడు, కాంచనరథ సంపన్నుడు, యవ్వన విశిష్టుడు, తపోబల సంపన్నుడు, వరగర్విష్ఠుడు. జటాయువు వృద్ధుడు, నిరాయుధుడు, పక్షిమాత్రుడు. అయినా తాను రామునికి ఇచ్చిన మాట నుండి వెనుకకు తగ్గలేదు. తన రెక్కలతో నఖాలతో రావణుని రథము నుండి క్రింద పడగొట్టాడు. రామపత్రిని రక్షించే ప్రయత్నంలో తాను ప్రాణాలను అర్పించాడు. ఒక్కొక్కసారి మనము ఇతరులకు సహాయము చేయాలనుకుంటాము, అందుకు అవకాశము రావాలని అభిలషిస్తాము. అయితే మనకు ఆ అవకాశము కలగాలంటే వారికి ఏ ఆపదో ఏ అవసరమో కలగాలి కదా. జటాయువు అమాయకంగా ఆ అవకాశాన్ని ఆశించాడు. సీతాంచ తాత రక్షిప్యే త్వయ్యాతే సహ లక్ష్మణే అని రామునితో అన్నాడు. జటాయువు కోరికను తీర్చాలంటే తాను లక్ష్మణుడు కూడా సీతను అనాథగా వదిలిపెట్టాలి కదా. అదే జరిగింది. సీతకు మహాపద సంభవించింది. అయ్యో, మన వలన పరమాత్మకు ఎన్ని కష్టాలో. పోని తాను మాట ఇచ్చినట్లు జటాయువు సీతను రక్షింపగలిగాడా? లేదు. కానీ శక్తి మేరకు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తాను ప్రాణాలనే సమర్పించాడు. పరమాత్మ మన శక్తిని గమనించడు, మన హృదయాన్ని పరిశీలిస్తాడు. మనము ఆయనకు సేవ చేయగలుగుతామా లేదా అని కాదు. సేవ చేయాలనే చిత్తము ఉంటే చాలు, చూసి సంతోషిస్తాడు. భేష్ జటాయువు మహారాజా, నీవు ధన్యుడవయ్యావు. నీ జన్మ ధన్యమైంది. సీతాదేవిని రక్షించడంలో సాయశక్తులా ప్రయత్నించావు. సీతాదేవి చల్లని స్పర్శకు నోచుకున్నావు. ఆమె అభిమానానికి పాత్రుడవయ్యావు. అంతకంటే ఏ జీవికైనా కావాల్సిందేమిటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.